అంటే ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడిన మాటలు, అరే వీడి హీరోనా, అరే ఈడు కర్ర, ఈడేం మస్తు కర్రగా ఉన్నాడు, ఈడు హీరో అంటే ఈడు హీరో ముఖం కాదు, బొక్క, ఈడు వేస్ట్ హీరో మెటీరియల్ కాదు, నేను ఇలానే పుట్టా, ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్, ఒక మనిషి సక్సెస్ని డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టిందో ఎవ్వడికి తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా ఔకాదైనా. సో అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు, సో చాలామంది కనెక్ట్ అయ్యారు కూడా. ఎందుకంటే మన మనిషి యొక్క రంగు చూసి లేదా లుక్స్ చూసి ఇవాళ ఒక అంచనాకు వచ్చేసే జడ్జి చేసేటువంటి సొసైటీలో ఉన్నాం మనం. సో ఆ ట్రోల్స్, దానికి సంబంధించిన ట్రోల్స్ ఇవన్నీ కూడా. సో మనం చూసుకుంటే స్టార్స్లో చాలామంది నలుపు రంగుతో ఉన్న వాళ్ళు, రజనీకాంత్ దగ్గర చూసుకుంటే చాలా మంది. సో దానికి రంగుకి స్టార్డమ్కి సంబంధం లేదు. సో కానీ మీరు అంత అంటే దాని గురించి ప్రస్తావించడం, సో నేను ఇలాగే పుట్టాను, నేను ఇలాగే ఉంటాను అవును సార్ అని అంటే అంతగా మీరు ఆ ఎమోషనల్ అవ్వటానికి ఆ రోజు రీజన్ ఏంటి సార్? మొదటిగా నేను నమ్మింది ఏంటి అంటే, నేను ఎప్పుడు బిలీవ్ చేసింది ఏంటంటే, ఒక మనిషి అందం కానీ తన అంటే లుక్స్ కానీ నలుపు తెలుపు ఏదైనా అవ్వచ్చు, ఒక మనిషి సక్సెస్ని కానీ తను ఆ మనిషి ఎలాంటి వాడో అది డిసైడ్ చేయదు, నంబర్ 1 అది. అండ్ ఇదే ఇష్యూ నేను మన కంట్రీలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది ఇంట్లో అరే ఆడేంటి అంత కర్రగా ఉంటాడు, రిలేటివ్స్ వస్తారు, ఏంటి వీడు ఇంత నల్లగా తయారయ్యాడు, అది ఇది అంటే అలా చాలామంది ఫేస్ చేస్తుంటారు, చాలామంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళు చెప్పుకోలేరు. సో నాకేమనిపించింది అంటే, ఈ ఇష్యూ నా ఒక్కడిదే కాదు, ఇది చాలామంది ఫేస్ చేసిన ఇష్యూ. సో నాకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది ఆ ప్రీరిలీజ్ స్టేజ్ పైన. సిద్ధు జొన్నలగడ్డ గారు, విశ్వక్సేన్ గారు, అడివిశేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అండ్ అది చూస్తారని నేను అంటే ఆ ప్రోగ్రామ్ని కానీ ఆ వీడియోని కానీ నేను మాట్లాడితే చాలా మంది చూస్తారని నమ్మాను. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకుంది దాని గురించి, అంటే అది ఆ వర్డ్ అనేది స్ప్రెడ్ అవుతుందని. అదే అంటే మీ మీద కూడా అలాంటి ట్రోల్స్ బాగా వచ్చాయని? అవును సార్, అంటే నేను ట్రోల్స్ అని చెప్పలేను కానీ చాలా చదివాను, చాలా చూశాను, చాలా మంది నా వెనకాల మాట్లాడడం కానీ నా డైరెక్ట్గా నాతో మాట్లాడడం కానీ చూశాను. సో నాకు అందుకే అంటే నా ఒక్కడికి మాత్రమే అంకితం కాదు, అది చూసే చాలా మందికి కూడా అంకితం. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరినైనా కూడా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే ఎవరినైనా అంటే అరే వీడేంటి ఇంత కర్రగా ఉన్నాడు ఆ మాట రాకుండా ఉండాలి అంటే నా వంతు నేను ఎంత చేయగలుగుతానో చేద్దామని ఆ కోరికతో మాట్లాడాను. అండ్ డెఫినెట్లీ నేను కూడా ఇంకోటి ఏంటి చెప్పదలుచుకున్నానంటే, నాది నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే పుట్టాను, నేను అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈవెన్ మీ చెల్లెల గురించి కూడా ఎప్పుడైనా కనిపించినప్పుడు, ఏదైనా ఈవెంట్ లో కనిపించినప్పుడు సొమ్ము కూతురు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్లు, నాకు చాలా అందం కనిపిస్తుంది మా చెల్లి. అదే. అండ్ అందం అనేది ఒకరొకరి నుంచి మారిపోతూ ఉంటది. ఇప్పుడు ఎవరు ఇది అందంగా, ఇప్పుడు నేను ఒకరికి అందంగా కనిపించచ్చు, నేను ఇంకొకరికి చాలా దరిద్రంగా కనిపించచ్చు. సో అది పర్స్పెక్టివ్ మాత్రమే తప్పితే ఇదే అందం అని ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడా. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఈవెన్ పెళ్లిలో కూడా అవును సార్, అమ్మాయి గాని అబ్బాయి గాని తెల్లగా ఉందా, అవును ఎగ్జాక్ట్లీ తెల్లగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అదే ఒకటి అమ్మాయి క్యారెక్టర్ కానీ లేకపోతే అబ్బాయి క్యారెక్టర్ కానీ ఎవరు ఫస్ట్ అంటే కనిపించేది చూస్తారు కానీ లోపల చూస్తారు తప్ప లోపల మనిషి ఏంటి అంటే మనిషి మంచిగా చూసుకోగలుగుతారు లేదా ఇవన్నీ తర్వాత వస్తాయి. నాకు తెలిసి ఫస్ట్ అది ఆలోచించాలి కదా సార్. అవును. సో అమ్మ కూడా అప్పుడు నేను చూశాను అది సార్, మీరు ఆ మాటలు చెప్తా ఉంటే తను కూడా ఎమోషనల్ అవటం సార్. తర్వాత మీ స్పీచ్ అయిన తర్వాత తను వచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం కావాలి. సో అమ్మ నాన్నలో మీకు సంబంధించి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? సో డెఫినెట్ గా డే 1 నుంచి నాకు అంటే మొదటిగా నాకు ఎక్కడ సపోర్ట్ చేశారు అంటే, చిన్నప్పటి నుంచి నాకు ఒకటే మాట చెప్పారు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీ లైఫ్లో, అది ఈరోజు నీకు యాక్టింగ్ అనిపించచ్చు, తర్వాత మారినా పర్వాలేదు, నీకు ఎప్పుడు ఏది నచ్చుతుందో దాన్నే ఫాలో అంటే నీ మనసు ఏం కోరుకుంటుందో దాన్నే ఫాలో. అంటే ఇప్పుడు నువ్వు నాకు ఎప్పుడు ఏ రోజు కూడా మా అమ్మ కానీ నాన్న కానీ తాత నాన్నమ్మ ఎవ్వరు చెప్పలేదు నువ్వు యాక్టరే అవ్వాలని, ఎవ్వరు చెప్పలేదు. లేదు నీకు ఇప్పుడు నీకు యాక్టర్ అవ్వాలని ఉంది కదా, తర్వాత నీకు మనసు మారినా నీకు వేరేది నచ్చినా అదేనా చెయ్యి అని చెప్పారు.
లక్కీలీ నా మనసు మారదు కూడా ఎప్పటికీ, నేను ఇదే చేస్తుంటాను. బట్ ఫస్ట్ అలా సపోర్ట్ ఇచ్చారు సార్. అండ్ సినిమా పరంగా వస్తే యాక్టింగ్ గురించి కానీ చాలా నేర్చుకున్నాను, నాన్న దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి. చాలా మందికి తెలియంది ఏంటంటే మా అమ్మ ఒక నేషనల్ అవార్డ్ విన్నర్. ఆవిడ యాంకరింగ్ స్టార్ట్ చేయకముందు ప్లేలు చేసేవారు. పుత్రకామేష్టి అని ఢిల్లీకి ఒక ప్లేని తీసుకొని వెళ్ళారు, స్టేజ్ ప్లే. దానికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది. సో ఆవిడ దగ్గర నుంచి కూడా చాలా యాక్టింగ్ టిప్స్ కానీ ఇవన్నీ చాలా తీసుకున్న రోజులు ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళిద్దరూ లేకపోతే మా తాత నానమ్మ వీళ్ళు ఎవ్వరు లేకపోతే వాళ్ళందరూ కూడా యాక్టర్లే. వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు అంటే ఇప్పుడు మీరు అంటున్న యాక్టింగ్ కానీ ఇప్పుడు చూస్తున్న స్క్రీన్లో యాక్టింగ్ కానీ ఏది అయ్యి ఉండేది కాదు. డెఫినెట్గా హూ ఐ యామ్ టుడే ఇస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.